ఈరోజు నేను మీకోసం స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ తీసుకొచ్చానండి. చిలకడ దుంపలో విటమిన్ ఏ, సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఐ హెల్త్ కూడా చాలా బావుంటుంది. ఇలా ఫ్రెష్‌గా ఉండే చిలకడ దుంపల్ని తీసుకుందామండి. నేనైతే ఒక 6 చిలకడ దుంపల్ని ఇలాగా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా చిలకడ దుంపలు ఎంత బాగా ఉడికిపోయినాయో. స్కిన్ ఇలా పట్టుకోగానే మనకి చేతికొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో చిలకడ దుంపల్ని వేసేసుకున్నాక ఫోర్క్‌తో అయినా, స్పూన్‌తో అయినా, చేత్తో అయినా మంచిగా స్మాష్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకుందాము. బెల్లం అనేది కంప్లీట్‌గా మీ చాయిస్ ఎంత వేసుకోవాలి అనేది. ఇప్పుడు ఒక గరిటె గోధుమ పిండి వేసుకుని కొద్దిగా పాలు పోసుకుందాము. బ్యాటర్ అనేది కొంచెం మందంగా ఉండేలాగా, మరీ పలచగా ఉండకుండా. ఇప్పుడు ఇలాగా పాన్ మీద నెయ్యి మాత్రమే వేసుకోవాలి. అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. హీట్ అయింది అనుకున్నప్పుడు ఇలా గుంటగడ్డతో కొంచెం అలాగా స్ప్రెడ్ చేసేసి వదిలేయచ్చు. మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. ప్యాన్ కేక్స్ అనేవి మందంగా ఉండాలి, చిన్న చిన్నగా ఉండాలి. ఇలాగా ఒకేసారి 4 వేసేసుకోవచ్చు. చూసారు కదా మనము దాన్ని తిప్పినాక ఎంత బాగా కలర్ అనేది చేంజ్ అయిందో. అయిపోయిందండి చిలకడ దుంప ప్యాన్ కేక్స్. మనం ఇప్పుడు దీన్ని అలాగా తుంపుకుని అలా నోట్లో పెట్టుకుంటుంటే ఆహా, స్మూత్నెస్ అసలు అంత బాగా కమ్మగా మనం నెయ్యి వేసుకుని చేసుకున్నాం కదా. అంతేకాకుండా చిలకడ దుంప అంటేనే స్వీట్నెస్ కదా, దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఈ ప్యాన్ కేక్స్లో మనము బెల్లం ఐరన్, ఇంకా పాలు కాల్షియం, గోధుమ పిండి ప్రోటీన్, ఇవన్నీ కూడా మంచి హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్ కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ సూపర్ స్నాక్ని హాయిగా తినేయచ్చు. మన మోనీస్ వరల్డ్ ఛానల్లో స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డెలిషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ.